ఇందులో పాలు కూడా మిక్స్ చేస్తున్నారా? ఎందుకు పాలు వేస్తున్నారు? మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందా? అవును. ఎన్ని లీటర్ పాలు వేయాలి దీనిలో? బాగా హార్డ్ వర్క్. ఓకే. తినడానికి మంచిగా ఉంటుంది. సుమారు 4 గంటలు ఆ మసాలాలో ఉడికించుకున్న మటన్ ని సపరేట్ చేసుకొని తీసి దీనికి కొట్టేస్తున్నాం. ఇలా పేస్ట్ లా చేసుకోవాలా బ్రో? అవును, మొత్తం. ఈ రోజు స్పెషల్ రంజాన్ మాసంలో దొరికేటువంటి హలీం. ఈ హలీం కోసం హలీం లవర్స్ ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ హలీం అనేది ఇరాన్ లో పుట్టి ఎన్నో మార్పులు చేసుకుని ఇప్పుడు హైదరాబాద్ లో ఫేమస్ హలీం గా మారింది. మనం చాలా టేస్టీగా చాలా ఇష్టపడి రంజాన్ నెలంతా చాలా ఇష్టంగా టేస్ట్ చేసే హలీం ని చాలా మంది కష్టపడి ఇష్టపడి ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ హలీం తయారీ ప్రాసెస్ అనేది ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 గంట అయింది. ఇక్కడ వీళ్ళైతే 35 కేజీల మటన్ హలీం ని తయారు చేస్తున్నారు. ఈ మటన్ హలీం తయారీకి వీళ్ళు ఏమేమి వాడుతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు వీళ్ళైతే ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తారంట. వీళ్ళైతే నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. నాకైతే విపరీతంగా కళ్ళు మండిపోయిన, అంతేకాకుండా విపరీతమైన వేడి కూడా ఇక్కడ. ఫైనల్ గా హలీం తయారైన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో తెడ్డతో కలుపుతున్నట్టు అరగంట వరకు కలుపుతూనే ఉండాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒక చిన్న లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. क्या क्या आइटम्स डालेंगे इसमें भैया? इसमें पूरा उसका खड़े मसाले रहते. बोलो कितना लीटर्स पानी इसमें? 20 लीटर्स. 35 केजीज मटन के 20 लीटर्स पानी चाहिए. हाँ. होल गरम मसाला. हाँ, गरम मसाला, धनिया, ओके, मिर्ची, लाल मिर्ची, हरी मिर्ची दोनों भी रहता. पोटली. टोटल कितना? 5. ये मोटा क्या वो इसमें? ये टेस्ट एक మసాలా, పోట్లీ మసాలా. ఓకే. 35 కేజీస్ మటన్ హలీం తయారు చేస్తారా డైలీ? ఓకే. ప్రాసెస్ ఎన్నింటి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 6 बजे तक 2 बजे तक. 2 बजे से 2 बजे तक. छोटा छोटा पीसेस नक्को है? नहीं, बड़ा बड़ा. फिर पूरा गल जाता है, एकदम रीजा रीजा हो जाता. ओके. बहुत टाइम लगेगा? हाँ, 2-3 घंटे लगेगा. 11 बजे तक पकता है, 11-12 बजे तक. ओके. హాయ్, మీ పేరు? మా పేరు సయ్యద్ చాన్. ఏంటి బ్రో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా మటన్ హలీం తయారు చేయడానికి భీమవరానికి? అవును. ఎవ్రీ ఇయర్ వస్తారు ఇలాగా? అవును. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇలా? ఒక 10 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్. అవును. ఓకే. ప్రజెంట్ మటన్ హలీం చేస్తున్నారా మీరు? అవును, మటన్ హలీం చేస్తున్నాం. ఎన్ని కేజీలు మటన్ హలీం చేస్తున్నారు భయ్యా? 35 కేజీస్. ఇంకా రంజాన్ మాసం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రజెంట్ 35 కేజీస్ చేస్తున్నారు. వన్స్ స్టార్ట్ అయితే రంజాన్ మాసం 50 కేజీస్. ఓకే. ఎన్ని గంటలు పడుతుంది బ్రో ఇది తయారవడానికి? అసలు ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. ఓకే. మొత్తం అయిపోయిన తర్వాత ఒక 1 గంట అవుతుంది. మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే 1 గంట అవుతుంది మధ్యాహ్నం కంప్లీట్ అవ్వడానికి హలీం. ఓకే. ప్రాసెస్ ఏంటో చెప్తారా బ్రో మాకు అసలు? ఓకే. ఇలా గరం మసాలా ఉన్నది. ఫస్ట్ ఎన్ని లీటర్లు వాటర్ తీసుకున్నారు బ్రో మీరు? 40 లీటర్లు వాటర్ తీసుకుని దాంట్లో హోల్ గరం మసాలా వేస్తారా బ్రో? అవును. ఓకే. ఇక్కడ దీంట్లో ఒక మోటర్ ఉన్నది, ఏంటి బ్రో అది? పోట్లీ అంటారు. దాంట్లో ఏమేస్తారు మోటలోని? ఓకే. మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తారా? మా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఓకే. అవి వేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా దాల్చిని చెక్క, ఓకే, జీరా, ఓకే, లవంగు, ఓకే, ఫుల్ టేస్ట్ పత్తా, బిర్యానీ పత్తా, ఓకే. అంతే. అవన్నీ వేసి ఎంతసేపు బాయిల్ చేయాలి? ఒక 4. వాటితో పాటు మటన్ కూడా వేసేయాలి వెంటనే? అవును. వేసేసి పెట్టాలి. అలా ఎంతసేపు ఉడకబెట్టాలి? అలా ఒక 4 గంటలు పెట్టాలి. 4 గంటలు. తర్వాత మరి తీసి రవ వేయాలి. 40 లీటర్లు వాటర్ తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసారా బ్రో? అవును. ఓకే. ఇక్కడ దీంట్లో ఒక మోటర్ ఉన్నది, ఏంటి బ్రో అది? పోట్లీ అంటారు. దాంట్లో ఏమేస్తారు మోటలోని?
ఓకే, మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తారా? మా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఓకే, అవి వేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఓకే, పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా దాల్చిని చెక్క, ఓకే, జీరా, ఓకే, లవంగు, ఓకే, ఫుల్ పేస్ట్ పత్తా, బిర్యానీ పత్తా, ఓకే, అంతే. అవన్నీ వేసి ఎంతసేపు బాయిల్ చేయాలి? ఒక 4. వాటితో పాటు మటన్ కూడా వేసేయాలి వెంటనే? అవును, వేసేసి పెట్టాలి. అలా ఎంతసేపు ఉడకబెట్టాలి? అలా ఒక 4 గంటలు పెట్టాలి. 4 గంటలు. తర్వాత మరి తీసి రవ వేయాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి బ్రో? తర్వాత గోధుమ రవ అని వచ్చేది, ఓకే, రవ వేయాలి. గోధుమ రవ్వని దీంట్లో వేయాలి. అవును. ఎన్ని కేజీలు వేయాలి బ్రో? 35 కేజీస్కి 12 కేజీ వేయాలి. 12 కేజీలు వేయాలి. ఓకే, వేసి మిక్సీలో వేస్తారు దాన్ని? లేవు కొట్టేస్తా, కర్రతోని కొట్టాలి. పేస్ట్ అయిపోవాలా బ్రో? పేస్ట్ అవుతుంది. మటన్ పీస్ ఉండకుండా పేస్ట్ కింద అయిపోవాలి. ఈ కర్రతోనే చేస్తారు. కర్రతోని చేస్తాం. బాగా హార్డ్గా ఉంటుందా వర్క్? అవును. అలా ఎంతసేపు చేయాలి? ఒక హాఫ్ అన్ అవర్ కొడతాం. హాఫ్ అన్ అవర్ కొడుతూనే ఉండాలా? ఇది బాగా హార్డ్ వర్క్. ఓకే, ఇది తింటానికి మంచిగా ఉంటుంది టేస్ట్. మేము కష్టపడాలి, అప్పుడు అవుతుంది హలీం. మీరు అంత కష్టపడితే తినడానికి టేస్టీగా వస్తుంది అంటారు హలీం. ఓకే, హలీం అంటే అది సీక్రెట్, అది అంటారు కదా ఇంగ్రీడియంట్, దీనిలో ఉంటుంది సీక్రెట్ అంటారు కదా. సీక్రెట్ అంతా ఇది దీంట్లోనే ఉంటుందా? ఈ గోటాలో ఉంటుంది. ఓకే, గూటా. ఓకే, ఓకే, ఇంకా తర్వాత చూపెడతాం మొత్తం ఏమేమి. ఇదేనా బ్రో రవ్వ? ఇదే రవ్వ. ఎన్ని కేజీలు రవ్వ బ్రో ఇది? 12 కేజీ. 12 కేజీస్. ముందు నానబెట్టుకోవాలా? నానబెట్టుకోవాలి. ఎన్ని గంటలు? ఒక 2 గంటలు పెట్టుకోవాలి. 2 గంటలు నానబెట్టుకొని देखचा बिरयानी का देखचा. खत्म. उनके साथ जाके यहाँ खड़ो ब्रो, बोलो ब्रो. उनके साथ जाके अंडी ला लो और आएगा तो ले लेगा. సుమారు 4 గంటలు ఆ మసాలాలో ఉడికించుకున్న మటన్ ని సెపరేట్ చేసుకొని తీసి దీనికి కొట్టేస్తున్నాం. ఇలా పేస్ట్ లా చేసుకోవాలా బ్రో? అవును, మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఎంతసేపు చేయాలి? ఒక హాఫ్ అన్ అవర్ కొట్టాలి. హాఫ్ అన్ అవర్. అవును. దీంట్లో బొయ్యకులు ఉన్నాయి కదా, అవి కూడా అది ఉంటే మంచిగా ఉంటుంది. అలాగే ఉంచుతారా? అవును, ఇది ఉంటే చాలా మంచిగా ఉంటుంది. మరి తినేటప్పుడు తగులుతాయి కదా? ఏం తక్కువ, ఇట్లానే వచ్చేస్తాయి చూడు, పెద్ద పెద్దదే ఇట్లానే ఉంటుంది. ఓకే, తినేటప్పుడు తగలవా? ఏం తక్కువ. అది కూడా మాకు రిఫర్ చేస్తున్నారు కదా, బోన్స్ వేయండి అని చెప్పి. అందుకోసం బోన్స్ ఉంచుతున్నారా? బోల్ అసలు కస్టమర్ मैं आना वीडियो में ज्यादा मैं भी आना.
గోధుమ రవ్వ పేస్టా వేసింది? గోధుమ రవ్వ పేస్ట్. ఎన్ని కేజీల పేస్ట్ బ్రో ఇది? ఇందులో పాలు కూడా మిక్స్ చేస్తున్నారా? ఎందుకు పాలు వేస్తున్నారు? మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందా? అవును. ఎన్ని లీటర్ పాలు వేయాలి దీనిలో? 35 కేజీల మటన్ హలీంకి 5 లీటర్ పాలు వేసుకోవాలా? నీళ్ళు మళ్ళీ ఎంత వేసుకోవాలి బ్రో? మాకు అవసరం ఉంటే అంత తీసుకోవాలండి. అవసరాన్ని బట్టి వేసుకోవాలా? అవునన్నా. ఇప్పుడు దీంట్లో మటన్ వేస్తారా? ఇంకా వేయాలి, ఇప్పుడు వేస్తాం. ఇది 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత వేస్తారా? అవును. ఇదేంటి బ్రో ఇది? ఇది బాదం, కాజు, ఓకే, జీడిపప్పు, ఇంకా పిస్తా అవన్నీ పేస్ట్ కింద చేసుకున్నాను. అవునమ్మా. ఇది పేస్ట్ చేసి పేస్ట్ కింద పేస్ట్ చేసుకున్నాను. చేసి దాన్ని ఇప్పుడు దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అవునా. మటన్ మొత్తం వేసేసుకున్నారు బ్రో? అలా ఎంతసేపు కలపాలి బ్రో? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా అరగంట వరకు అలా కలుపుతూనే ఉండాలా? అట్లానే కలపాలి. చేతులు నొప్పి వస్తాయిగా, అయినా కూడా కలుపుతూనే ఉండాలా? అట్లానే తర్వాత దాంట్లో ఇంకేం వేసుకోవాలి? ఇంకా ఇది బాదం, జీడిపప్పు, అది పిస్తా, ఆ 3 కలుపుకున్న పేస్ట్ వేసుకోవాలి. అది వేయాలి. వేస్తే అయిపోతుంది ఫైనల్. ఆ తర్వాత ఫైనల్ గా బాదం, పిస్తా, కాజు పేస్ట్ వేసుకుంటే అయిపోయినట్టేనా? అయిపోయినాక అలా ఇంకెంతసేపు ఉడకాలి? అది ఒక 10 minutes రెడీ అయిపోయినట్ట? ఫైనల్ ప్రాసెస్ కాజు, బాదం, పిస్తా పేస్ట్ వేసుకుంటే అయిపోయినట్టు. ఇప్పుడు మటన్ అది వేసి 10 minutes కుక్ చేయాలా? అవునండి. రెడీ అయిపోయినట్టు 10 minutes తర్వాత. చికెన్ చూడ
एक ऊपर रहता है जी మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా చేస్తారా బ్రో? ఎక్కడైనా ఆర్డర్ మీద చేసేస్తాం. ఓకే, మీ నెంబర్ చెప్పండి బ్రో. 9381520561. నా పేరు సయ్యద్ చాన్. ఓన్లీ హలీం చేస్తారా, ఇంకేమైనా వెరైటీలు చేస్తారా? హలీమే కాదు, ఏమన్నా చేసి ఇస్తాను. మటన్ మరక్, మటన్ మరక్, మలై మటన్, మలై మటన్, పాయా మటన్, మలై పాయా, నహరీ, ఇంకా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ హలీ, చికెన్ హలీ, దమ్కా చికెన్, చాలా వెరైటీగా చేసి ఇస్తాను. చైనీస్, నార్త్ చైనీస్ మొత్తం చేసి ఇచ్చేస్తాను. ఏమేమి కావాలంటే అది ఆర్డర్ పట్టుకొని ఏమేమి మీకు అవసరం ఉంటే అది. స్వీట్లు అవి చాలా రకంగా స్వీట్గా ఉన్నాయి. కద్దూతి, కుర్బానీ మిఠా, డబల్గా మిఠా, రాజస్థానీ రబడి, షిమ్లా రబడి, ఆంజీర్ కా మిఠా, చాయ్పూర్ మలై, కస్టర్డ్ ఫ్రూట్, క్రీమ్ ఫ్రూట్, ఓవరాల్గా 50 వెరైటీస్ వచ్చా మీకు? చాలా. ఓకే, మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రో? 24 years. 24 years. Yes. హైదరాబాద్లోనే ఉంటారా మీరు? హైదరాబాద్లో ఏ ఏరియా బ్రో? ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీయా?